अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 8 అల్ అన్ఫాల్ 51-75 ఆయాతులు. అల్ అన్ఫాల్ అనగా యుద్ధ ప్రాప్తి. ఆయత్ నంబర్ 51. ఇది మీ చేతులు ముందుగానే చేసి పంపుకున్న పాపానికి ప్రతిఫలం, అంతేగాని అల్లా తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు. మీ స్వయంకృతాల మూలంగానే ఈ దెబ్బలు మీకు పడుతున్నాయి. ఉత్తుత్తిగా అల్లా తన దాసులను శిక్షించడు. వాస్తవానికి ఆయన న్యాయశీలుడు. అన్ని రకాల అన్యాయాలకి, దౌర్జన్యాలకు ఆయన అతీతుడు. ఒక హదీసు కుద్సీలో అల్లా స్వయంగా ఇలా సెలవిచ్చాడు: నా దాసులారా, అన్యాయం చేయటాన్ని నేను స్వయంగా నా కొరకు నిషేధించుకున్నాను. మీ మధ్య కూడా దీనిని నిషిద్ధపరచాను. కాబట్టి మీరు వండొకరిపై అన్యాయానికి పాల్పడకండి. నా దాసులారా, ఇదిగో నేను నమోదు చేసిన మీ కర్మలను చూసుకోండి. ఎవరు తమ కర్మలలోని మేలును చూసుకుంటారో వారు దైవ స్తోత్రం చేయాలి. మరెవరు తమ కర్మలలో తద్భిన్నమైన దాన్ని చూస్తారో వారు తమ ఆత్మలనే నిందించుకోవాలి. ఆయత్ నంబర్ 52. వీళ్ల ధోరణి ఫిరౌను అనుయాయుల, వారి పూర్వీకుల ధోరణిని పోలి ఉన్నది. వారు అల్లా ఆయతులను తిరస్కరించగా అల్లా వారి పాపాల కారణంగా వారిని పట్టుకున్నాడు. నిస్సందేహంగా అల్లా బలవంతుడు, కఠినంగా శిక్షించేవాడును. అరబ్బీలో దన్బ్ అనే పదం వాడబడింది. అంటే అలవాటు, ధోరణి, పోకడని అర్థం. అంటే పైగంబరులను ధిక్కరించటంలో వీళ్ల ధోరణి లేక పోకడని చూస్తుంటే వీళ్ళు ఫిరౌను అనుంగు అనుచరుల్లాగా, వారి పూర్వీకులైన అవిశ్వాసుల్లాగా కనిపిస్తున్నారు. పూర్వం వారు కూడా ఈ రకంగానే తమ ప్రవక్తలను త్రోసిపుచ్చేవారు. నంబర్ 53. ఇలా ఎందుకు జరుగుతుందంటే అల్లా ఏ జాతి వారికైనా అనుగ్రహాన్ని ప్రసాదించిన తర్వాత వారు స్వయంగా తమకు తామై తమ స్థితిని మార్చుకుంటేనే తప్ప అల్లా తాను ప్రసాదించిన అనుగ్రహాన్ని మార్చడు. నిశ్చయంగా అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఏ జాతి అయినా సరే తన సత్ప్రవర్తన నుండి మరలిపోకుండా ఉన్నంత వరకు, అంటే దైవానుగ్రహాల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించకుండా, మంచి పట్ల వైముఖ్యం ప్రదర్శించకుండా ఉన్నంత వరకు అల్లాహ్ వారిపై తన అనుగ్రహాల వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాడు. ఒకవేళ వారిలో గనక విచ్ఛిన్నకర ధోరణి ప్రబలిపోయి వారు భూమిలో చెలరేగిపోవటం మొదలెడితే అల్లాహ్ వారిపై అనుగ్రహాలకు బదులు ఆగ్రహ వర్షం కురిపిస్తాడు, శిక్ష అనే కొరడాను జులిపిస్తాడు. ఇది దేవుని సంప్రదాయం. వేరే మాటల్లో చెప్పాలంటే జాతులలో పాపాలు మితిమీరిపోయిన కారణంగానే అల్లా తన అనుగ్రహాల ద్వారాన్ని మూసివేస్తాడు. కనుక దైవానుగ్రహాలను పొందడానికి ప్రజలు పాపాలకు దూరంగా ఉండాలి. అవిధేయతా ధోరణిని మానుకుని విధేయతా భావాన్ని అలవర్చుకోవాలి. జరిగిన తప్పులపై పశ్చాత్తాపం చెందాలి. క్షమాభిక్షకై వేడుకోవాలి. నంబర్ 54. వీళ్ల పోకడ ఫిరౌను అనుచరుల, వారి పూర్వీకుల పోకడను పోలి ఉన్నది. వారు తమ ప్రభువు నిదర్శనాలను ధిక్కరించారు. అప్పుడు మేము వారి పాపాల కారణంగా వారిని నాశనం చేశాము. ఫిరౌనీయులను ముంచివేశాము. వారంతా దుర్మార్గులే. ఈ విషయం ఇంతకుముందు కూడా వచ్చింది. అయితే ఈ వచనంలో వారిని ముంచివేశాము, నాశనం చేశామన్న పదాలు వచ్చాయి. అల్లాహ్ వారిని సముద్రంలో ముంచి వారిపై ఎలాంటి అన్యాయానికి పాల్పడలేదని, వారి అపరాధాల మూలంగానే వారికి గతి పట్టిందని కూడా స్పష్టం చేయటం జరిగింది. యథార్థానికి అల్లాహ్ ఎవరిపై దౌర్జన్యం చేసేవాడు కాడు. నీ ప్రభువు తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు. సూరా హామీమ్ అస్-సజ్దా 46. ఆయత్ నంబర్ 55. సత్యాన్ని తిరస్కరించి ఎన్నటికీ దానిని విశ్వసించకుండా ఉండేవారే అల్లా దృష్టిలో అత్యంత హీనమైన జంతువులు. మనుషులందరికన్నా అల్పులు, షర్రన్నాసి అని అనే బదులు జంతువులన్నింటికన్నా హీనులు, షర్రబ్దవాబ్ది అని అనటం గమనార్హం. దవాబ్ అన్న పదాన్ని సాధారణంగా జంతువుల కోసం వాడతారు. దీని ప్రకారం వారు మానవులు, పశువుల కన్నా హీనులు అన్న భావం వస్తుంది. అవిశ్వాసులు మనుషులే అయినప్పటికీ సత్య తిరస్కారం మూలంగా వారు జంతువుల్లా మారిపోయారు కాదు, జంతువుల కన్నా హీనంగా తయారయ్యారు. ఆయత్ నంబర్ 56. నువ్వు వారితో ఒప్పందం చేసుకున్నావు, అయినా వారు తమ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్నారు. పైపెచ్చు ఏమాత్రం భయపడటం లేదు. అవిశ్వాసులు ఇంకొక దుష్ట లక్షణం, దురలవాటు ఇక్కడ ప్రస్తావించబడింది. వారు పదే పదే ఒడంబడికను ఉల్లంఘిస్తూ ఉంటారు. నియమోల్లంఘనకు పాల్పడుతున్నప్పుడు వారిలో ఏ కోసానా భయభక్తులుండవు, సిగ్గు ఎగ్గు ఉండవు.
యూదతెగ అయిన బనూ కురైజాను ఉద్దేశించి ఈ మాటలు అనబడ్డాయని కొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. యుద్ధ సమయాలలో అవిశ్వాసులకు ఏ విధంగానూ సహాయం అందించబోమని అంతకుముందు యూదులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒప్పందం చేసుకున్నారు. కానీ తీరా యుద్ధ సమయంలో వారు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మోసం చేశారు. ఆయత్ నంబర్ 57. కాబట్టి యుద్ధంలో నువ్వు ఎప్పుడైనా వారిపై ఆధిక్యం పొందితే వారి వెనుక ఉన్నవారు సైతం బెంబేలెత్తి పారిపోయేలా వారిని గట్టిగా వాయించు. ఆ విధంగానైనా వారికి బుద్ధి రావచ్చు. షర్రీద్ బిహిం అంటే అదను చూసి వారికి దెబ్బ కొట్టు అనే భావం. ఆ దెబ్బకు వారు అదిరిపోవాలి. వారే కాదు, వారికి తోడ్పడటానికి వెనుక నుంచి వస్తున్న మిత్ర పక్షాల్లో సైతం కలవరం మొదలవ్వాలి. ఈ దెబ్బకు వారంతా హడలిపోయి పలాయనం చిత్తగించాలి. మరోసారి కన్నెత్తి చూడటానికి కూడా సాహసించని విధంగా వారికి బుద్ధి చెప్పాలి అన్న భావం వస్తుంది. ఆయత్ నంబర్ 58. ఒకవేళ ఏ జాతి వారైనా నమ్మక ద్రోహానికి పాల్పడవచ్చన్న భయం నీకు కలిగితే సరిసమానంగా వారి ఒప్పందాన్ని వారి ముందు విసిరివెయ్యి. నమ్మక ద్రోహం చేసేవారిని అల్లాహ్ ఎంతమాత్రం ఇష్టపడడు. నమ్మక ద్రోహం అంటే సంధి చేసుకొని లోపాయికారిగా మూడో పక్షంతో చేతులు కలపటం లేదా అదను చూసి జారుకోవటం అని ఇక్కడ భావం. ఎవరైనా ఇలాంటి ద్వంద్వ ప్రవృత్తిని కలిగి ఉంటే వారి కదలికల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వారి ద్రోహ బుద్ధి బయటపడగానే వారితో చేసుకున్న సంధిని భగ్నం చేస్తున్నట్లు ప్రకటించాలి. మీకు మాకు మధ్య ఇక మీదట ఎలాంటి మైత్రీ సంబంధాలు లేవని నిర్దిష్టంగా చెప్పేయాలి. ఒకవేళ ఇలాంటి నమ్మక ద్రోహం, మోసం ముస్లింల తరపున జరిగినా సరే అది కూడా క్షమార్హం కాదు. మాట నిలుపుకునే వారిని మాత్రమే అల్లాహ్ ప్రేమిస్తాడు. హజ్రత్ ముఆవియా రజియల్లాహు అన్హు కాలంలో ఆయనకు రోమనులకు మధ్య నిరుద్య సంధి కుదిరింది. సంధి గడువు ముగియబోతుండగా సరిహద్దుల వెంబడి ముఆవియా రజియల్లాహు అన్హు తమ సేనలను మోహరించసాగారు. గడువు సమాప్తమైన మరుక్షణాన రోమన్ రాజ్యంపై దండయాత్ర చేయాలన్నది ఆయన అభిమతం. ఈ సంగతి అమ్ర్ బిన్ అబాసా రజియల్లాహు అన్హు అనే సహాబీకి తెలిసింది. ఈ యుద్ధ సన్నాహాలను ఆయన నమ్మక ద్రోహంగా, మోసపూరిత చర్యగా అభివర్ణించారు. ఆ సందర్భంగా ఆయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక హదీసును ఉటంకిస్తూ ముఆవియా రజియల్లాహు అన్హు చేస్తున్న పని సంధి ఒప్పందాలకు విరుద్ధమని చెప్పారు. దాంతో హజ్రత్ ముఆవియా రజియల్లాహు అన్హు వెనక్కి తగ్గారు. తమ సేనలను సరిహద్దు రేఖ నుంచి వెనక్కి పిలిపించుకున్నారు. ఆయత్ నంబర్ 59. తాము శిక్ష నుండి తప్పించుకొని ముందుకు సాగిపోయామని అవిశ్వాసులు ఎన్నడూ తలపోయరాదు. ఎట్టి పరిస్థితిలోనూ వారు మమ్మల్ని అసక్తుల్ని చేయలేరు. ఆయత్ నంబర్ 60. మీరు వాళ్ళని ఎదుర్కోవటానికి సాయశక్తుల బలాన్ని కూడగట్టుకోవటం ద్వారా, కట్టి ఉంచిన గుర్రాల ద్వారా సన్నద్ధులై ఉండండి. ఈ సన్నాహాల ద్వారా మీరు అల్లాహ్ విరోధులను, మీ విరోధులను మీకు తెలియకుండా ఉన్న కానీ అల్లాహ్ మాత్రం బాగా తెలిసిన ఇతర శత్రువులను కూడా భయకంపితులను చేయవచ్చు. అల్లాహ్ మార్గంలో మీరు వెచ్చించేదంతా మీకు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది. మీకెలాంటి అన్యాయమూ జరగదు. ఈ ఆయతులో శక్తి మేరకు బలాన్ని కూడగట్టుకోవటం అంటే విలువిద్యలో రాటుదేలటం అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా రూఢీ అవుతుంది. సహీ ముస్లిం కితాబుల్ ఇమార్. ఎందుకంటే ఆ కాలంలో అదొక గొప్ప యుద్ధ సాధనంగా ఉండేది. యుద్ధాల కోసం అశ్వబలం ఎంతగా అవసరమో విలుకాండ్ర అవసరం కూడా అంతే ఉండేది. అయితే ఈ కాలంలో వీటి అవసరం అంతగా లేదు. ఇది యుద్ధ విమానాల, ట్యాంకర్ల, బాంబుల, మిజైళ్ల యుగం. ఇప్పుడు వీటిని సమకూర్చుకున్న వారే శక్తిమంతులనబడతారు. ఆయత్ నంబర్ 61. ఒకవేళ వారు సంధి వైపు మొగ్గు చూపితే, ఓ ప్రవక్త, నువ్వు కూడా సంధి వైపుకు మొగ్గు చూపు. అల్లాహ్పై భారం మోపు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. పరిస్థితులు యుద్ధానికి సానుకూలంగా లేని పక్షంలో, శత్రువులు సైతం సంధి కోసం సుముఖంగా ఉన్న పక్షంలో సంధికి సిద్ధమవటం ఆక్షేపణీయం కాదు. ఒకవేళ ఈ సంధి సంప్రదింపుల ద్వారా శత్రువు మిమ్మల్ని దొంగదెబ్బ తీయజూస్తాడని అనుమానం ఉంటే మీరేమాత్రం కలవరం చెందనవసరం లేదు. అట్టి పరిస్థితుల్లో వ్యవహారమంతా అల్లాహ్కు అప్పగించండి. అల్లాహ్ మిమ్మల్ని శత్రువు దుష్ట పన్నాగాల నుంచి సురక్షితంగా ఉంచుతాడు. మీకు ఆయన ఒక్కడే చాలు. అయితే ముస్లింలు సైనికంగా బలహీనంగా ఉన్నప్పుడు, సంధి ద్వారా ఇస్లాం మరియు ముస్లింలకు మేలు కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే మీరు సంధికి ఒప్పుకోవాలి. వ్యవహారం తద్భిన్నంగా ఉన్నప్పుడు, అంటే ముస్లింలు సైనికంగా బలోపేతంగా ఉండి శత్రువులు బలహీనంగా ఉన్నప్పుడు సంధి కోసం యత్నించకుండా నిర్ణయాత్మకమైన పోరు కోసమే సిద్ధపడాలి.
మొహమ్మద్ సూరాలోని 35వ ఆయతు ద్వారా, అన్ఫాల్ సూరాలోని 39వ ఆయతు ద్వారా కూడా ఈ విషయం నిరూపితమవుతున్నది. ఆయత్ నంబర్ 62. ఒకవేళ వారు నిన్ను మోసగించదలిస్తే నీకు అల్లాహ్ చాలు. ఆయనే తన సహాయం ద్వారాను విశ్వాసుల ద్వారాను నీకు తోడ్పడ్డాడు. ఆయత్ నంబర్ 63. వారి హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను పొందుపరిచినది కూడా ఆయనే. భూమిలో ఉన్న సమస్తాన్ని ఖర్చు పెట్టినా నువ్వు పరస్పరం వారి హృదయాలను కలపలేకపోయేవాడవు. అల్లాహే వారి మనసులను కలిపాడు. నిశ్చయంగా ఆయన సర్వాధిక్యుడు, వివేచనాశీలి. ఈ ఆయతులలో అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు సల్లంకు, ముస్లింలకు చేసిన మహోపకారాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేసిన ఓ మహోపకారం ఏమిటంటే విశ్వాసుల ద్వారా తన ప్రవక్త సల్లల్లాహు సల్లంకు సహాయం అందజేశాడు. వారు అడుగడుగునా ప్రవక్తకు ఆదరువుగా నిలిచారు. అహోరాత్రులు సహాయ సహకారాలందించారు. అసాధారణమైన త్యాగాలు చేశారు. విశ్వాసులకు దేవుడు చేసిన మహోపకారం ఏమిటంటే ఆయన వారి మధ్య మమతానురాగాలను పెంపొందించాడు. వేరైన వారి మనసుల్ని ఒకటిగా చేశాడు. వారందరూ పలికేది ఒకే మాటగా, వారు నడిచేది ఒకే బాటగా చేశాడు. అంతకు ముందైతే వారు వండొకరికి శత్రువులుగా ఉండేవారు, ప్రతీకారేచ్ఛతో రగిలిపోయేవారు. కానీ ఆ తర్వాత వారు వండొకరికి ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న హత్యాకాండ నిరోధించి ప్రాణశత్రువుల మధ్య బహు స్వల్ప వ్యవధిలో ప్రేమైక భావాలను, సోదర భావాలను పెంపొందించటం అంటే మామూలు విషయం కాదు. ఇది కేవలం దైవకృప మాత్రమే. భూమండలంలో ఉన్న నిధులు, నిక్షేపాలన్నింటినీ వెచ్చించినా ఈ లక్ష్యం సిద్ధించదు. ఆలి ఇమ్రాన్ సూరాలోని 103వ వచనంలో కూడా అల్లాహ్ తన ఈ ఉపకారాన్ని గుర్తు చేశాడు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం సైతం హునైన్ పోరాటం ద్వారా సమకూరిన యుద్ధ ప్రాప్తిపై విశ్వాసుల మధ్య ఏర్పడిన మనస్పర్ధలను దూరం చేయడానికి ఈ ఉపకారాన్ని జ్ఞాపకం చేశారు. ఆయన సల్లల్లాహు సల్లం ఇలా ప్రసంగించారు: ఓ అన్సారు వర్గీయులారా, మీరు మార్గవిహీనులై ఉండగా అల్లాహ్ నా ద్వారా మీకు సన్మార్గ భాగ్యం ప్రసాదించిన సంగతి నిజం కాదా? మీరు లేమికి గురై ఉండగా అల్లాహ్ నా ద్వారా మీకు కలిమిని ప్రసాదించలేదా? మీరు చెల్లాచెదురుగా పడి ఉండగా అల్లాహ్ నా ద్వారా మిమ్మల్ని సంఘటితం చేసిన సంగతి నిజం కాదా? దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఒక్కో ప్రశ్న వేస్తుంటే అన్సారులు దాన్ని సత్యమని ధృవీకరిస్తూ పోయారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఉపకారాలు ఇంతకన్నా అధికమే అని వారు ప్రతిసారి చెప్పేవారు. నంబర్ 64. ఓ ప్రవక్త, నీకు నిన్ను అనుసరించే విశ్వాసులకు అల్లాహే చాలు. ఆయత్ నంబర్ 65. ఓ ప్రవక్త, విశ్వాసులను యుద్ధానికి ప్రేరేపించు. మీలో గనక ధైర్యస్థైర్యాలు గలవారు 20 మంది ఉంటే వారు 200 మందిని జయిస్తారు. ఒకవేళ మీలో 100 మంది ఉంటే వారు 1000 మంది అవిశ్వాసులను జయిస్తారు. ఎందుకంటే వారు అవిశ్వాసులు, అవివేకులు. యుద్ధం కొరకు విశ్వాసులను ప్రోత్సహించమని అల్లాహ్ తన ప్రవక్తను ఆదేశించాడు. ఈ ఆదేశానుసారం మహాప్రవక్త సల్లల్లాహు సల్లం యుద్ధానికి ముందు తన సహచరులలో యుద్ధకాంక్షను నూరిపోసేవారు. దుష్ట శిక్షణ నిమిత్తం ధర్మ సంస్థాపన కోసం సాయశక్తులా పోరాడాలని, దీనికి బదులుగా అల్లాహ్ స్వర్గాన్ని ప్రసాదిస్తాడని పలికేవారు. బద్రు యుద్ధ సందర్భంగా ముష్రిక్కులు భారీ సంఖ్యలో సాయుధులై వచ్చినప్పుడు ఆయన సల్లల్లాహు సల్లం తన ప్రియ సహచరులనుద్దేశించి భూమ్యాకాశాలంత వెడల్పు గల స్వర్గంలో ప్రవేశించటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పారు. ఆ మాటలు విన్న ఉమైర్ బిన్ హుమామ్ రజియల్లాహు అన్హు ఆశ్చర్యపోతూ, ఏమిటి, అది భూమ్యాకాశాలంత వెడల్పు ఉంటుందా అని ప్రశ్నించారు. అవును అని ప్రవక్త సల్లల్లాహు సల్లం బదులిచ్చారు. ఇది విని ఆయన అమితానందానికి లోనయ్యారు. మరి నేను కూడా ఆ స్వర్గంలో ప్రవేశించగలనా అని ఆశగా అడిగారు. నీకు ఆ స్వర్గభాగ్యం ప్రాప్తిస్తుందని పలికారు దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం. అంతే, ఆయన తన ఖడ్గం వరను తుంచివేశారు. ఖర్జూర పండ్లు తీసి తినసాగారు. అంతలోనే ఏమనుకున్నారో ఖర్జూర పండ్లు పారేసి, ఈ పండ్లన్నీ తినే వరకు నేను బ్రతికి ఉంటే అది కూడా సుదీర్ఘ జీవితమే అని చెబుతూ కథన రంగంలోకి దూకారు. వీరోచితంగా పోరాడుతూ అమరగతిని ఆస్వాదించారు రజియల్లాహు అన్హు. ఇది ముస్లింల శౌర్యానికి, విశ్వాసం, ఈమాన్ ద్వారా లభించిన ఆత్మవిశ్వాసానికి ప్రబల తార్కాణం. 20 మంది ముస్లిములు 200 మంది అవిశ్వాసులను, 100 మంది ముస్లింలు 1000 మంది అవిశ్వాసులను ఓడిస్తారని ఈ వాక్యంలో శుభవార్త ఇవ్వబడింది. ఆయత్ నంబర్ 66. సరే, అల్లాహ్ ఇప్పుడు మీ బరువును తగ్గిస్తున్నాడు.
మీలో బలహీనత ఉన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కనుక మీలో 100 మంది ధైర్యస్థైర్యాలు గలవారుంటే వారు 200 మందిని ఓడిస్తారు. ఒకవేళ మీలో గనక 1000 మంది ఉంటే వారు దైవాజ్ఞానుసారం 2000 మందిని ఓడిస్తారు. అల్లా ధైర్యస్థైర్యాలు గలవారికి తోడుగా ఉంటాడు. ఇంతకు ముందు వచ్చిన ఆదేశం ముస్లింలకు భారంగా తోచింది. ఎందుకంటే అది 1:10 నిష్పత్తిలో కూడుకున్నది. అంటే 1000 మంది అవిశ్వాసులు ఒకవైపు నుండి, ముస్లింలు మరోవైపు 100 మంది ఉన్నా సరే జిహాద్ ధర్మయుద్ధం చేయాల్సిందేనని మునుపటి ఆయతులో చెప్పబడింది. తరువాత అల్లా వారికి కొంత వెసులుబాటును కల్పిస్తూ ఆ నిష్పత్తిని 1:10 నుంచి 1:2కు తగ్గించాడు. అంటే 100 మంది ముస్లింలు 200 మంది అవిశ్వాసులకు సమానమని పేర్కొన్నాడు. ఇంతకన్నా తక్కువ నిష్పత్తి ఉన్నప్పుడు వారు ధర్మయుద్ధం చేయటం విధి, ఫర్జు కాదు. దైవ సహాయానికి నోచుకోవాలంటే ముస్లింలు మొక్కవోని సాహసాన్ని ప్రదర్శించాలి. కథన రంగంలో కదలని కొండలా స్థిరత్వాన్ని కనబరచాలి. అనుక్షణం దేవుని పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలను కలిగి ఉండాలి. అప్పుడు అల్లా వారికి తన వాగ్దానం ప్రకారం సహాయపడతాడు. ఆయత్ నంబర్ 67. రాజ్యంలో బాగా రక్తపాతంతో కూడిన యుద్ధం జరగనంత వరకు యుద్ధ ఖైదీలను తన వద్ద ఉంచుకోవటం ఏ ప్రవక్తకు తగదు. మీరు ప్రాపంచిక సంపదలను కోరుకుంటున్నారు, కానీ అల్లాహ్ మీకోసం పరలోకాన్ని కోరుకుంటున్నాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు. బద్రు యుద్ధంలో 70 మంది అవిశ్వాసులు వధించబడ్డారు. మరో 70 మంది వరకు ఖైదీలుగా పట్టుబడ్డారు. అది విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య జరిగిన ప్రథమ పోరు కావటం వల్ల ఖైదీల పట్ల అవలంబించవలసిన విధానంపై చర్చ జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు ఈ వ్యవహారంపై స్పష్టమైన ఆదేశాలేవీ లేవు. అందువల్ల మహాప్రవక్త సల్లల్లాహు సల్లం ఆ 70 మంది యుద్ధ ఖైదీల గురించి తన సహచరులను సంప్రదించారు. వారిని హతమార్చాలా లేక నష్టపరిహారం తీసుకుని వదిలిపెట్టాలా? సూత్రబద్ధంగా ఆ 2 విషయాలపై పరిశీలనకు ఆస్కారం ఉండడం వల్ల రెండింటిపై కూడా చర్చ జరిగింది. అయితే ఒక్కోసారి నియమ నిబంధనలను అలా ప్రక్కన పెట్టి పరిస్థితుల స్వరూపం దృష్ట్యా సముచితమైన నిర్ణయం గైకొనవలసి ఉంటుంది. ఇక్కడ అలాంటి పరిస్థితే ఏర్పడింది. అయితే నియమ నిబంధనలకు ప్రాముఖ్యం ఇస్తూ ఎక్కువ ప్రయోజనకరమైన దానికన్నా తక్కువ ప్రయోజనకరమైన విషయం వైపుకు మొగ్గటం జరిగింది. ఎక్కువ ప్రయోజనకరమైన అంశానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. తక్కువ లాభదాయకమైన అంశం వైపుకు మొగ్గినందుకు అల్లా తరపున హెచ్చరిక వచ్చింది. ఈ సంప్రదింపులు జరిగినప్పుడు మిథ్యావాదుల మదం అణగాలంటే యుద్ధ ఖైదీలను వధించటం చాలా అవసరమని హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు తదితరులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఖైదీలుగా పట్టుబడిన వారిలో ఎంతోమంది అవిశ్వాసుల నాయకులు ఉన్నారు. వారిని గనక విడుదల చేసేస్తే వారు ప్రతీకార భావంతో ఇస్లాం మరియు ముస్లింలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు. అయితే హజ్రత్ అబూబకర్ రజియల్లాహు అన్హు మొదలగు వారి అభిప్రాయం తద్భిన్నంగా ఉంది. ఖైదీల నుండి పరిహారం తీసుకొని వారిని విడుదల చేయాలని, ఆ విధంగా వచ్చిన సొమ్ము ద్వారా సైనిక శక్తిని మెరుగుపరుచుకోవాలని వీరు అభిప్రాయపడ్డారు. దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంకు కూడా ఈ అభిప్రాయమే నచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ ఆయతులు అవతరించాయి. ఆనాటి అరేబియా స్థితిగతుల దృష్ట్యా సత్య తిరస్కారుల పొగరును అణిచివేసే చర్యకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదని, ఈ పరిహారం ఫిదియా తీసుకొని బందీలను విడిచిపెట్టడం అనేది స్వల్ప ప్రయోజనంతో కూడుకున్న నిర్ణయమని, ఈ నిర్ణయం దూరదృష్టితో కూడుకున్నది కాదని ఇందులో చెప్పడం జరిగింది. అయితే అసత్యం పూర్తిగా అణగారిపోయి అసత్యవాదుల బలం క్షీణించినప్పుడు వారిని ఖైదీలుగా పెట్టుకున్న, పరిహారం తీసుకుని వదిలిపెట్టిన ముస్లిం ఖైదీలకు బదులుగా వారి మార్పిడి చేసిన లేక యుద్ధ ఖైదీలను బానిసలుగా చేసుకున్నా పర్వాలేదు. ఆయత్ నంబర్ 68. ఒకవేళ ముందు నుంచి అల్లా వద్ద ఆ విషయం రాసి ఉండకపోతే మీరు తీసుకున్న దానిపై మీకు పెద్ద శిక్ష పడి ఉండేది. ఇంతకీ అల్లా వద్ద రాసిపెట్టబడిన ఆ విషయం ఏమిటి అన్న దానిపై ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య భేదాభిప్రాయం ఉంది. యుద్ధ ప్రాప్తి మాల గనీమత్ ధర్మసమ్మతం గావించబడిందన్న విషయం అందులో లిఖించబడిందని, యుద్ధప్రాప్తి ధర్మసమ్మతం కావటం వల్ల మీరు గైకొన్న చర్యలో తప్పేమీ లేదని చెప్పబడిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఆ విషయం ముందుగా రాసిపెట్టి ఉంది గనక సరిపోయింది, లేకపోతే మిమ్మల్ని కఠినంగా దండించవలసి వచ్చేదన్నది ఈ మాటల అంతరార్థం. బద్రు యుద్ధంలో పాల్గొన్న వారి మన్నింపు ఈ వాక్యాల్లోని ప్రధానాంశమని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. కారుణ్యమూర్తి అయిన మొహమ్మద్ సల్లల్లాహు సల్లం ఉనికి వల్ల శిక్ష తప్పిందని ఇంకొంతమంది ఉటంకించారు. ఆయత్ నంబర్ 69. కాబట్టి మీరు పొందిన ధర్మబద్ధమైన పరిశుద్ధమైన యుద్ధ ప్రాప్తిని నిస్సంకోచంగా తినండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు,
కనికరించేవాడును. యుద్ధప్రాప్తి మాలె గనీమత్గా ముట్టిన సొమ్ము ధర్మసమ్మతమని, పవిత్రమైనదని, ఖైదీల నుంచి పరిహారం తీసుకుని వదిలిపెట్టడం కూడా సమ్మతమేనని ఇక్కడ చెప్పబడింది. రాసి పెట్టబడిన విషయం బహుశా ఇదే అయి ఉండవచ్చని విద్వాంసులు భావించారు. ఆయత్ నంబర్ 70. ఓ ప్రవక్త, మీ అధీనంలో ఉన్న ఖైదీలతో ఇలా చెప్పు, అల్లా మీ హృదయాలలో ఏ కాస్త మంచి సంకల్పాన్ని చూసినా మీ నుండి పుచ్చుకున్న దానికన్నా మేలైన దాన్నే మీకు ప్రసాదిస్తాడు. మీ తప్పుల్ని కూడా క్షమిస్తాడు. అల్లా క్షమించేవాడు, కరుణించేవాడు. అంటే విశ్వసించి ముస్లింగా మారే ఆలోచన గనక మీ మనసుల్లో ఉంటే, అంటే మీ నుంచి తీసుకోబడిన ఫిదియా పరిహారం కన్నా మేలైన దాన్ని ఇస్లాం స్వీకారం తరువాత అల్లా మీకు అనుగ్రహిస్తాడు. అదే జరిగింది కూడా. హజ్రత్ అబ్బాస్ రజియల్లాహు అన్హు తదితరులు కూడా ఆ యుద్ధ ఖైదీలలో ఉన్నారు. వారు ఇస్లాం స్వీకరించిన తర్వాత అల్లా వాళ్లకు ప్రాపంచిక సిరి సంపదల్ని పుష్కలంగా ప్రసాదించాడు. ఆయత్ నంబర్ 71. ఒకవేళ వారు నీకు ద్రోహం చేయాలని అనుకుంటే, ఇంతకుముందు వారు అల్లాహ్కే ద్రోహం తలపెట్టారు. ఎట్టకేలకు ఆయన వాళ్ళని నీకు అప్పగించాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. ముస్లింగా మారామని నోటితో ప్రకటించి మోసం చేసే ప్రయత్నం గనక చేస్తే వారే నష్టపోతారు. అంతకుముందు వారు ఒకసారి కుఫ్రుకు, షిర్కుకు ఒడిగట్టి ఏం సాధించారని బందీలుగా ముస్లింలకు చిక్కటం తప్ప వారు పొందిందేమీ లేదు. అందుకే వారు ఇకనైనా గుణపాఠం గ్రహించాలి. ఒకవేళ మళ్ళీ షిర్కు మార్గంలోకి పోతే మరిన్ని పరాజయాలను, పరాభవాలను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆయత్ నంబర్ 72. ఎవరు విశ్వసించి వలసపోయారో, అల్లాహ్ మార్గంలో తమ ధన ప్రాణాల ద్వారా పోరాడారో వారు, వారికి ఆశ్రయమిచ్చి సహాయపడిన వారు, వారంతా వండొకరికి మిత్రులు. మరెవరు విశ్వసించినప్పటికీ తమ ఇల్లు వాకిలిని విడిచి వలసపోలేదో వారు వలసపోయి మీ వద్దకు రానంత వరకు వారితో మీకెలాంటి స్నేహబంధం లేదు. కాకపోతే ధార్మిక వ్యవహారాలలో వారెప్పుడు మీ సహాయం కోరినా మీరు వారికి సహాయపడటం అవసరం. అయితే మీతో ఆ ఒప్పందం చేసుకున్న వారికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మీరు చేసే పనులన్నింటినీ అల్లా చూస్తూనే ఉన్నాడు. ఈ ప్రియ సహచరులు ముహాజిర్లు అనబడతారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలో వారు అత్యుత్తమ శ్రేణికి చెందినవారు. ముహాజిర్లకు సహాయపడిన వారు అన్సార్లు అనబడతారు. ముహాజిర్ల తరువాతి స్థానం వీరిదే. అంటే వారు ఒకరికొకరు సహాయకులు, సంరక్షకులు, వండొకరికి వారసులు కూడా అని మరికొంతమంది వ్యాఖ్యానించారు. ఎందుకంటే హిజ్రత్, వలస అనంతరం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముహాజిర్లకు, అన్సార్లకు మధ్య సోదరబంధం ఏర్పరిచారు. ఆ సోదరభావాన్ని గౌరవిస్తూ వారు తమ ఆస్తిపాస్తుల్లో వారసత్వ భాగం కూడా ఇవ్వసాగారు. అయితే తరువాత ఈ వారసత్వ ఆజ్ఞ రద్దు చేయబడింది. వీరు ప్రవక్త సహచరులలో తృతీయ శ్రేణికి చెందినవారు. వీరు ఇస్లాం స్వీకరించిన పిదప తమ ప్రదేశాలలోనే తమ తెగవారి మధ్య ఉండిపోయారు. అందుకే అన్సార్ల సహాయ సహకారాలకు, ఆస్తిపాస్తుల్లో వాటా పొందటానికి వారు హక్కుదారులు కారని స్పష్టం చేయబడింది. ఒకవేళ ముష్రికులు బారి నుంచి తమ ధర్మాన్ని రక్షించుకునే నిమిత్తం వారు మీ సహాయం కోరితే అప్పుడు మీరు తప్పకుండా వారికి సహాయం అందించాలి. ఒకవేళ మీరు ఏ తెగతోనైనా లోగడ నిర్యుద్ధ సంధి చేసుకుని ఉన్న పక్షంలో ఆ తెగకు వ్యతిరేకంగా తమకు సహాయపడమని ఇతర ప్రదేశాల ముస్లింలు మిమ్మల్ని ప్రాధేయపడినప్పటికీ మీరు దురభిమానంతో వ్యవహరించకూడదు. మీరు మీ సోదరులకు సహాయపడటం కన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. ఆయత్ నంబర్ 73. అవిశ్వాసులు వండొకరికి మిత్రులు. ఒకవేళ మీరు కూడా అలా ఉండకపోతే భువిలో ఉపద్రము, ఫిత్నా మొదలవుతుంది. పెద్ద కల్లోలమే చెలరేగుతుంది. అంటే అవిశ్వాసులు పరస్పరం ఎలా కలిసికట్టుగా ఉంటూ ఒకరికొకరు సహాయ సహకారాలను అందించుకుంటున్నారో అదేవిధంగా మీరు కూడా పరస్పరం అన్నదమ్ములుగా ఉంటూ ఒకరికొకరు తోడ్పాటును అందించుకుంటూ మరోవైపు అవిశ్వాసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే రాజ్యంలో అశాంతి అలజడులు రేకెత్తే ప్రమాదం ఉంది. అదీగాక విశ్వాసులు, అవిశ్వాసులు అన్ని విషయాలలోనూ కలిసిమెలిసి ఉండటం వల్ల ధార్మికంగా, షరియతు పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అవిశ్వాసులు వండొకరికి మిత్రులు అనే వాక్యాన్ని కొంతమంది విద్వాంసులు పరస్పరం వారసత్వ హక్కును కలిగి ఉంటారు అన్న భావంలో తీసుకున్నారు. అవిశ్వాసులు వండొకరి ఆస్తికి హక్కుదారులు కాగలరు గాని ఒక విశ్వాసి అవిశ్వాసి ఆస్తికి హక్కుదారుడు కాలేడు. అలాగే ఒక అవిశ్వాసి విశ్వాసి ఆస్తికి హక్కుదారుడు కాలేడు. ఈ వారసత్వ వ్యవహారం షరియతుతో ముడిపడినది.
హదీసులలో ఈ అంశం కూలంకషంగా చెప్పబడింది. వారసత్వ హక్కు విషయంలో మీరు కేవలం రక్త సంబంధాలను ప్రాతిపదికగా చేసుకొని విశ్వాసం, ఈమాన్ మరియు అవిశ్వాసం, కుఫ్రుకు మధ్య గల వ్యత్యాసాన్ని ఉపేక్షించినట్లయితే భువిలో సంక్షోభం తలెత్తుతుంది, అరాచకం, అవ్యవస్థలు తాండవిస్తాయి, జీవితం దుర్భరమైపోతుంది. ఆయత్ నంబర్ 74. ఎవరు విశ్వసించి స్వస్థలాన్ని విడిచి వలసపోయారో, అల్లా మార్గంలో పోరాటం సలిపారో, మరెవరు వారికి ఆశ్రయమిచ్చి ఆదుకొన్నారో వారే నిజమైన విశ్వాసులు. వారి కొరకు మన్నింపు ఉంది, గౌరవప్రదమైన ఉపాధి కూడా ఉంది. ఈ ముహాజిర్, అన్సార్ల ప్రస్తావన ఇంతకుముందు కూడా వచ్చింది. ఇంతకుముందు వచ్చిన ప్రస్తావనలో సోదరబంధం గురించి నొక్కి వక్కాణించబడింది. ఇక్కడ పరస్పర సహాయ సహకారాల శ్రేష్టత గురించి చెప్పడం జరిగింది. ఆయత్ నంబర్ 75. మరెవరు ఆ తరువాత విశ్వసించి వలసపోయారో, మీతో కలిసి పోరాడారో వారు కూడా మీవారే. కానీ దైవాజ్ఞ ప్రకారం వారిలో కొందరు మరికొందరికి బంధుత్వ సంబంధాల కారణంగా ఎక్కువ సన్నిహితులు. నిశ్చయంగా అల్లా ప్రతిదీ తెలిసినవాడు. వీరు 4వ వర్గానికి చెందినవారు. ప్రాధాన్యత రీత్యా వీరు మొదటి 2 వర్గాల కన్నా, ముహాజిర్ల, అన్సార్ల కన్నా వెనుకంజలో ఉన్నారు. అయితే 3వ వర్గం, హిజ్రత్ చేయని వర్గం కన్నా వీరిది పైచేయి. ధార్మికంగా ఏర్పరచబడిన సోదర బంధం ఆధారంగా ఇంతకుముందు వారసత్వ హక్కు లభించేది. అయితే ఇప్పుడు ఈ విధానం రద్దుపరచబడింది. ఇక నుంచి బంధుత్వ సంబంధాల ప్రాతిపదికపై వారసత్వ హక్కు సంక్రమిస్తుంది. ఆ బంధుత్వ సంబంధం రక్త సంబంధమైనా అయి ఉండాలి, లేదా అత్తవారి తరపున ఏర్పడిన బంధుత్వమైనా అయి ఉండాలి. దైవాజ్ఞ ప్రకారం లేక దైవ గ్రంథం ప్రకారం అంటే భావం. లౌహె మహఫూజులో మొదటి నుంచి ఈ ఆదేశమే ఉంది. కాకపోతే తాత్కాలికంగా దైవ మార్గంలో సర్వస్వాన్ని వదిలి వచ్చిన వారిని ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో ముహాజిర్లకు, అన్సార్లకు మధ్య ధార్మిక సోదర బంధం ఏర్పరచబడింది. దానివల్ల ముహాజిర్లకు ఎంతో వెసులుబాటు కలిగింది. ఆ అవసరం తీరిపోయాక తాత్కాలిక ఆదేశం రద్దుపరచబడింది. శాశ్వత ప్రాతిపదిక గల ఆదేశం చలామణిలోకి వచ్చింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.